హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో వంకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా వండుకోవాలో చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఇవన్నీ చిటపటమన్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే ఒక 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేశాను. అవి మంచిగా వేగుతున్న టైంలో కొంచెం కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచిన చిన్నుల్లిపాయలు వేసి మరొక నిమిషం పాటు వేయించాలి. అన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక 3 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి వేయాలి. దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఉప్పు వేస్తే మనకి తొందరగా ఉడికిపోతుంది టమాటా. ఒక 3-4 నిమిషాల్లో టమాటా అయితే మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది. ఈలోపు వంకాయలు అయితే ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాలి. లేదంటే నల్లగా అయిపోయి టేస్ట్ కూడా కండ్రెక్కినట్టుగా వస్తాయి. ఇప్పుడు 4-5 నిమిషాల్లో టమాటా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోను కారం వేయాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ కారము, ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఈ మసాలాలని కూడా 1 నిమిషం పాటు అలా ఉడకనివ్వాలి. కాస్త నూనెలో వేగినట్టయితే బాగుంటుంది జీలకర్ర పొడి, ధనియాల పొడి. అలా 1 నిమిషం అయిన తర్వాత కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలైతే వేయాలి. ఇవి వచ్చేసి ఒక 1/2 కేజీ వంకాయల దాకా ఉంటాయి. బాగా లేతగా ఉన్నాయండి, తొందరగా ఉడికిపోతాయి లేత వంకాయలు అయితే. ఇంకా మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల్లో ఉడికిపోయినాయి. మనకి ముక్క మెత్తగా ఉడికేదాకా మంచిగా ఉడికించాలి. ఒకవేళ ముదురుగా ఉండి ఉడకపోతే కాస్త నీళ్లు వేసి ఉడికించవచ్చు. దీనికి నీళ్ళేమీ అవసరం పడలేదు. తొందరగా 4 నిమిషాల్లో అయితే బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇంకా ఉడికించామంటే ముక్క కూడా గుజ్జులాగా అయిపోతుంది. ఇంకా అంతే అండి, బాగా కలిపేసుకొని కొత్తిమీరాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే వంకాయ టమాటా కర్రీ రెడీ. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.